సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, మరలా మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, యువతకు ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, నాణ్యమైన విద్య వైద్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, మెరుగైన రోడ్లు నీళ్లు కరెంటు కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, 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 బాబును మళ్ళీ రప్పిద్దాం. సర్వజనుల సంక్షేమం కోసం జెండాలందరూ కింద దింపండి, జెండాలు కింద దింపండి, జెండాలు కింద దింపండి. అందరూ కూడా జెండాలు కింద దింపాలి, జెండాలు కింద దింపాలి. అందరూ మూడు పక్కల కూడా జెండాలు కిందకి దింపాలి. జెండాలు దింపమని చెప్పు, జెండాలు దింపాలి. ఈరోజు మన ఏలూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి 83 చరిత్రను మళ్ళీ తిరగరాయటానికి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఏలూరు విచ్చేసిన సందర్భంగా ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ, ఈ స్వాగతానికి మీరు ఇచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. మరి 2:30 గంటలుగా మండు టెండలో కూడా మీరందరూ కూడా ఇక్కడ నుంచి తెలుగుదేశం రావాలి, సైకిల్ గెలవాలి, ప్రజలు గెలవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో మీరందరూ కూడా ఏలూరులో 5 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలపాలి. మండు టెండలో కూడా ఈ రోజున 5 మీటింగుల్లో పాల్గొనడానికి ఈ రోజు ఇచ్చేశారు. ఒక్క నిమిషం కూడా తీరికొన్నట్ల భోజనానికి కనీసం 10 నిమిషాలు కూడా కేటాయించుకోకుండా ప్రజల కోసం చేస్తున్న మనం అందరం కూడా ఆయనకి సంఘీభావం తెలపాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలు గెలవాలని మద్దతు ఇచ్చారో, పవర్ స్టార్ పొత్తుని మనం అందరం కూడా రేపు చూపించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మరి ఏదైతే ఏలూరులో ఉపాధ్యాయులు చేసినప్పుడు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళని అరెస్టులు చేసి మానసిక శోభకు గురి చేసిన ఉపాధ్యాయులు మన ఓటింగ్లో 90% మంది మన తెలుగుదేశం పార్టీకి వేయడం జరిగింది. తప్పనిసరిగా ఉపాధ్యాయులు, ఎంప్లాయీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి విజయం ఇచ్చారు. ఇక మిగిలింది ప్రజలొక్కడే. రేపు రాబోయే రోజుల్లో ఏలూరులో 83 చరిత్రలో 47,000 మెజార్టీ వచ్చింది. దాన్ని దాటి చరిత్ర తిరగరాయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, అలాగే బీజేపీ కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు. ఇవాళ ఎన్ని కష్టమున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది. సార్ నమస్కారాలు సార్. ఇవాళ మా ఏలూరు ప్రజల సమస్యలు ఒక 3 ఉన్నాయి సార్, మీకు తెలుపుతున్నాం. ఒకటి, ఆ జూట్ మిల్ ఫ్యాక్టరీలు 2 ఉండే సార్, అవి క్లోజ్ చేశారు. అవి ఒక్కసారి దాని గురించి చూడండి సార్. అలాగే ఇక్కడ రోడ్లైనా కానివ్వండి, మంచినీళ్ళు సమస్యలైనా కానివ్వండి, ఎన్ని సమస్యలు ఉన్నాయి సార్. టైం తక్కువ ఉండడం వల్ల మీ అందరికి ఒకటే తెలుపుకుంటున్నాం, ఈసారి ఎట్టు పరిస్థితిలో ఎన్డీఏ కూటమి టీడీపీ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాబు గారు మళ్ళీ పార్టీ కంపల్సరీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన గెలవడం ఎంతైనా అవసరం ఉంది. ఈ రాష్ట్రంకైనా కానివ్వండి, ఈ రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే బాబు గారు రావాల్సిందే. ఎందుకంటే ఇవాళ యువత అయినా కానివ్వండి, రైతులైనా కానివ్వండి, వీళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా బాగుపడాలి, మన రాష్ట్రం బాగుండాలంటే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరికీ
మీ అందరికీ కోరుకుండేది ఈసారి మమ్మల్ని ఆస్వాదించండి. మీ గలం పార్లమెంట్లో మేము మా గలం మీ వినిపిస్తామని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు. జై బీజేపీ, జై జనసేన, జై టీడీపీ. ఏంటమ్మా మైక్ ఏంటమ్మా ఆడబిడ్డలు బాగున్నారా? హుషారుగా ఉన్నారా లేదా? మండు టెండ కూడా లెక్క పెట్టుకోలేదు. ఏలూరు మీటింగ్ చూస్తే అదూర్సిది. మంచి మధ్యాహ్నం, ఎండ తీవ్రత మేలో ఉన్నాం. మా ఆడబిడ్డలు వీర వనితలుగా రోడ్డు మీదకి వచ్చారంటే నాకెంతో ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూసిన తర్వాత మీరు ఏ వైపు ఉంటే ఆ వైపే గెలుపు. గెలుపు మందే అవునా కాదా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, మీరు పోటీ పడతారా లేదా మా ఆడబిడ్డలతో? నేను ఒకటే కోరుతున్నా, 3 రోజులే ఉంది, చివరి దశకు వచ్చాం. మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తును మార్చుకునేదానికి కాలం 3 రోజులే తమ్ముళ్ళు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, అందరూ సిద్ధంగండి, సైకిల్ ఎక్కండి, 3 జెండాలు కట్టుకోండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు. అక్కడి నుంచి సైకిల్ స్పీడ్ పెంచండి. ఎన్నికల్లో ఇక్కడ 2 కూడా సైకిల్ సింబలే. ఎమ్మెల్యే చంటి రాధాకృష్ణ గారిని గెలిపిస్తామని ఏలూరులో 83 కంటే మెజారిటీ ఎక్కువ రావాలి. వస్తుందని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షం తెలియజేయండి. ఇంకొక పక్క ఎంపీ మహేష్ యాదవ్ ఒక సామాజిక న్యాయం కోసం ఒక యాదవులకు సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇద్దరికి కూడా సైకిల్ గుర్తే. ఏమాత్రం కూడా ఏమారకుండా మీరు ఓటేయాలి. వైసీపీ ప్రభుత్వ అవినీతికి, దోపిడీకి ముగింపు పలకాలి. సంక్షేమాన్ని అన్ని చోట్ల అభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు, స్వేచ్ఛకు కూడా నాంది పలకాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు ఓటేసేది ఒక రాజకీయ పార్టీకే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు ఓటేస్తున్నారు. ఇక్కడే మా తమ్ముళ్ళు ఉన్నారు, జన సైనికులు, జనసేనాని అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణం సమాజ హితం కోసం ముందుకొచ్చిన వ్యక్తి. పడరాని అవమానాలు పడ్డాడా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని. అదే మరి ఇక్కడే తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు కూడా గెలిపే ధ్యేయంగా పనిచేయాలి. అన్ని సీట్లు మనమే గెలవాలి. ఈ సైకోని సాగనంపాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, మీరేసే ఓటు మీ జీవితాలను మారుస్తుంది. మన రైతులకు సాగునీరు తెస్తుంది, రైతుకు గిట్టుబాటు ధర తెస్తుంది. మీరేసే ఓటు మీ బిడ్డల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తుంది. మీరేసే ఓటు నిరుద్యోగ సమస్య. ఏం తమ్ముళ్ళు, జాబు రావాలంటే
అందుకే హామీ ఇస్తున్నాం కూటమి. నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతానని హామీ ఇస్తున్నా. 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని మా యువతకు హామీ ఇస్తున్నా. మీరేసే ఓటు రాష్ట్రం నుంచి జే బ్రాండ్లు పూర్తిగా తొలగించడానికి ఉపయోగపడుతుంది. మీరేసే ఓటు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నియంత్రణ చేయడానికి పనికొస్తుంది. ఏమమ్మా, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? పెరుగుతూనే ఉన్నాయా లేదా? ఈ ప్రభుత్వానికి బుద్ధుందా? ప్రభుత్వం నడిపే సైకోకు బుద్ధుందా? మీ కొంప గుల్ల చేశాడా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? పన్నులు పెరిగాయా లేదా? చెత్త మీద కూడా పన్నేసాడా లేదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమనుకుంటున్నాడు? ఇక్కడే కొంతమంది మందుబాబులు ఉన్నారు, వాళ్ళని చూస్తే నాకు బాధేస్తుంది. ఏం తమ్ముళ్ళు, నేనున్నప్పుడు మద్యం క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? అది 200 అవునా కాదా? ఏమమ్మా, మాకేంటి సంబంధం అనుకుంటున్నారు? మీ మగాళ్ళు కూడా తాగేవాళ్ళు ఉంటే మీ ఇల్లు గొల్ల అయిపోయింది. ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుంటే కిక్కెక్కదు, రెండో క్వార్టర్ వేసుకుంటే జోబీ ఖాళీ అయిపోతుంది, కడుపులో ఆరాటం వస్తుంది. అవునా కాదా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. మీ ప్రాణాలు తీసే జలగా ఈ సైకో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే హామీ ఇస్తున్నా, ఈ జే బ్రాండ్ పోయి ఈ జలగ రక్తం తాగడం ఆపతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు 13వ తారీఖున వేసే ఓటు తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కావాలని చెప్పి కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. విమర్శించారా లేదని అడుగుతున్నా. నన్ను కూడా జైల్లో పెట్టేశాడు. నేను మీకోసం పోరాడుతా ఉంటే ఏ కారణం లేకుండా నన్ను జైల్లో పెట్టిన సైకో ఈ జలగా. నన్ను అక్రమంగా జైల్లో పెట్టిన దానికంటే పోలవరాన్ని విధ్వంసం చేసినప్పుడు ఎక్కువ బాధ పెట్టింది. ఒక రాష్ట్రానికి ఒక మంచి ప్రాజెక్టు పోలవరం పూర్తయితే సస్యశ్యామలమయ్యేది రాష్ట్రం. అలాంటి ప్రాజెక్టును నాశనం చేశాడు. నా పైన, మా కుటుంబం పైన వైసీపీ మూక దాడి కంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తుపై వైసీపీ కొట్టిన దెబ్బ నన్ను చాలా బాధ పెడతా ఉంది. మీ జీవితాలు 30 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయినాయి, అవునా కాదా అని అడుగుతున్నా. నాపై అవినీతి ముద్రేసి దూషిస్తా ఉంటే దాన్ని విన్నప్పుడు బాధపడినా, దానికంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు, రాష్ట్రాన్ని గంజాయిమయం చేశారు, రాష్ట్రాన్ని డ్రగ్స్ ఇప్పించి సర్వనాశనం చేశారు. అది ఎక్కువ నన్ను బాధిస్తా ఉంది. ఏ సమస్య అయినా పరిష్కారం చేస్తాం కానీ గంజాయి కానీ డ్రగ్స్ అలవాటైతే వాళ్ళని పరిరక్షించుకోవడం చాలా కష్టం. ఏదేమైనా ఒకటే ఆమెయిస్తున్నా, నేను వస్తానే 100 రోజుల్లో గంజాయి బ్యాచ్ మీద ఉక్కు పాదం పెడతాను. మీ అందరికి హామీ ఇస్తున్నా, మీ బిడ్డలను కాపాడుకునే బాధ్యత తీసుకుంటాను. మా కార్యాలయం పైన దాడి చేశారు, దానికంటే ఈ ముఠా దోచేసిన విధానం, రాష్ట్రానికి జరిగిన నష్టం నన్ను కలవరపెడతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
తమ్ముళ్ళు ఇదే కాకుండా నేను ఒకటే మీకు అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు ఒక పక్క దుర్మార్గుణ్ణి అధికారం నుంచి దించడమే కాకుండా నేను ఒక ప్రత్యామ్నాయంతో మీ ముందుకు వస్తున్నా. ఎప్పుడు కూడా సంపద సృష్టించడం నేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆదాయాన్ని పెంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి చేస్తాను, ఆదాయం పెంచుతాను, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచుతామని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకే సూపర్ 6 అదే మరిగా ప్రజా గళం మేనిఫెస్టో తీసుకొచ్చాం. మా ఆడబిడ్డలను చూస్తే నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఆడబిడ్డలో ఒకటి హామీ ఇస్తున్నా. ఆడబిడ్డ నిధి నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత నాది. ఇంకొక పక్కన తల్లికి వందనం. ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఒక బిడ్డుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా నేనే దీపం పెట్టాను, ఆ దీపాన్ని ఆర్పేశాడు. ఇప్పుడు హామీ ఇస్తున్నా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చి మా ఆడబిడ్డలను ఆదుకుంటా. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. నేనే డ్రైవర్ని. సురక్షితంగా మా ఆడబిడ్డల్ని గమ్యస్థానానికి చేరుస్తా. ఈ రాష్ట్రానికి ఒక రక్షకుడుగా ఉంటా. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన శక్తి మొత్తం కూడా ఉంది. ఇద్దరం కలిసి మీకు న్యాయం చేసే బాధ్యత మాదే. మన ఎన్నికల మేనిఫెస్టో కళకళలాడుతూ ఉంటే జగన్ ఎన్నికల మేనిఫెస్టో వెలవెలబోయింది. అవునా కాదా తమ్ముళ్ళు? ఏమీ చేయడంట, ఏమీ చెప్పడంట. మీరంతా ఓట్లేయాలంట. నేనట్ట కాదు, మీ ఆశలు మీ కోరికలు తీర్చే బాధ్యత నాది. పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. రైతుకి అన్నదాత కింద 20,000 రూపాయలు ఇచ్చి గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఈరోజు ఇక్కడ మీరున్నారు, నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. పింఛన్ అనే మాట తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు. నేను వచ్చిన తర్వాత 200 రూపాయలు 2,000 రూపాయలు చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతను పెంచింది 1,000 రూపాయలు 4-5 ఏళ్లలో. ఈరోజు మీకు హామీ ఇస్తున్నాను, 4,000 రూపాయలు పింఛన్ చేస్తాను. ఏప్రిల్ నెల నుంచే ఇస్తాను. మొదటి తారీఖునే మీ ఇంటి దగ్గరనే ఇస్తాను. జూలైలో పింఛను జూలై పింఛను 7,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జగన్ 2028కి ఈ ముసలోళ్ళు బతుకుంటే అప్పుడు పెంచుతాడంట చంపేసి. ఎవరు పేదల మనిషో అర్థం చేసుకోండి. ఎవరు పేదల మనిషి? ప్రతి పేద కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు నా ఎస్సీలు అంటాడు, ఏమీ చేయడు, చంపేసి డోర్ డెలివరీ పంపిస్తాడు. నా ఎస్టీలు అంటాడు, జీవో నెంబర్ 3 రద్దు చేసి వాళ్ళ పొట్టు కొడతాడు. నా బీసీలు అంటాడు, ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. నా మైనారిటీలు అంటాడు, ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. ఏమమ్మా దుల్హాన్ ఇచ్చాడా మీకు? రంజాన్ తోఫా ఇచ్చాడా మీకు? విదేశ విద్య ఇచ్చాడా మీకు? అవన్నీ నేను ఇచ్చా. ఇప్పుడు అంటున్నాడు
ఏదో 4% రిజర్వేషన్ రద్దు చేస్తానని. రద్దు చేయను, కాపాడతా, కోర్టులో ఫైట్ చేస్తా, మా మైనారిటీ హక్కుల కోసం అండగా ఉంటా. మీ రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నాదని మా మైనారిటీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా. షాదీ ఖానాలు కట్టిన పార్టీ, మసీదులకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ, ఉర్దూ రెండో భాష చేసిన పార్టీ, ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ. మళ్ళీ ఎవరైనా మక్కాకు పోవాలంటే ₹1,00,000 ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. 5 లక్షల వరకు రుణాలు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మాది. ఇంకొక పక్క హామీ ఇస్తున్నా, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్ఆర్సీ విషయంలో, సిఏఏ విషయంలో కేంద్రంలో బిల్లు పాస్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో సపోర్ట్ చేస్తారు, గల్లీలో గలీజ్ రాజకీయాలు చేస్తారు వీళ్ళు. నేను ఎప్పుడు చెప్పిందే చేస్తా, చేసేది కూడా ట్రాన్స్పరెంట్ గా చేస్తా. నువ్వు చేసేది చీకటి రాజకీయాలు, నేను చేసేది ఈ రాష్ట్రానికి వెలుగు తీసుకురావడానికి రాజకీయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ పొత్తు నీ కేసుల మాఫీ కోసం, అరెస్టు తప్పించుకోవడానికి. నేను చేసేది ఈ రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది. మళ్ళా మీ జీవితాల్లో వెలుగు రావాలి, ప్రజలు గెలవాలి, అందుకే పొత్తు పెట్టుకున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ సూపర్ 6 లో ఇంకా చాలా తీసుకొచ్చాం. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం. ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా ద్వారా సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంట్లు చనిపోతే 10 లక్షలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ నేను ఇచ్చి ముందుకు పోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి అన్ని కొట్టేశాడు. ఇప్పుడు మీ ఆస్తుల మీద కన్నేశాడు. భూమి మీదేనా తమ్ముళ్ళు? నమ్మకమేనా? ఎవరిచ్చారా భూమి? మీ తల్లి, మీ తండ్రి, మీ వారసత్వమా కాదా? మీ భూమి మీద సైకో ఫోటో ఏంటి? సైకో ఫోటో ఏంటి అని అడుగుతున్నా నేను. ఇది ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే భూమి నీది, ఆ భూమి మీద పెత్తనం ఈ జలగ జగన్మోహన్ రెడ్డిది. నేను ఒకటే మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, నేను వస్తానే రాజముద్రతో మళ్ళీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తా. అంతవరకు ఈ బుక్ ఏం చేత చించేద్దామా లేదా? చించమంటారా లేదా? గట్టిగా చేస్తున్నా. చించి చెత్త బుట్లో బారేస్తున్నా. రేపు మధ్యాహ్నం చివరి ఎన్నికల ప్రచారంలో ఈ యొక్క ఏదైతే ఇచ్చాడో ఈ బిల్లుని రద్దు చేస్తానని నేను హామీ ఇస్తున్నా. మీరు ఎన్నికల్లో ఏకపక్షంగా ఓట్లేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇంకో పక్క కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది ఈ చట్టం వస్తే మీ భూమి మీది కాదు, మీ బిడ్డని మోసం చేసే క్యాన్సర్ గడ్డదైపోతుంది. అందుకే వార్నింగ్ ఇస్తున్నా. ఈ చట్టం లోపభూయిష్టంగా ఉంది. ఆయన మనుషుల్ని గుమస్తాలు పెట్టుకొని ఏదైనా కానీ మనకు విభేదాలు వచ్చినా, రికార్డు వచ్చినా వాళ్ళ దగ్గర రికార్డులు పెట్టే పరిస్థితికి వస్తున్నాడు. దీనివల్ల పెను ప్రమాదం వస్తుంది. టౌన్ లో ఉండే వాళ్ళకి మాకేం సంబంధం అనుకుంటారు. మీ ఇంటి జాగా కూడా, మీ ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒరిజినల్ ఉండదు. ఫోటో స్టాట్ కాపీ ఇస్తాడు, ఒరిజినల్ బ్యాంకుల్లో పెట్టుకుంటాడు, అమ్ముకుంటాడు, లేకుంటే పేర్లు మార్చుకుంటాడు. మీరు నష్టపోతారని చెప్పి తెలియజేస్తున్నా. నేను వస్తానే రెండో సంతకం ఈ బిల్లు రద్దు చేయడం పైన పెట్టి
బిల్లు రద్దు చేసి మీ భూమి మీకిచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కూడా చించి చెత్త బుట్లో బారేస్తున్నా. రేపటి నుంచి మీరు ఒక పని చేయాలి తమ్ముళ్ళు. రేపు మధ్యాహ్నం 4 గంటలు ప్రతి ఇంట్లో ప్రతి బూత్లో ఈ చెత్త బిల్ల పైన ఒక ఓటు తీసుకోవాలి, ప్రమాణం చేయాలి. మేమంతా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం, ఎన్డీఏకి ఓటేస్తాం. తద్వారా ఈ బిల్లును రద్దు చేస్తారు. మా భూమి మాకే ఉంటుంది, మాకు పట్టాలు మాకే ఉంటాయని గర్వంగా చెప్పుకోండి. అది చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకి మగవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. భూమి అనేది ఒక సెంటిమెంట్ అవునా కాదా? ఒక గ్యారంటీ అవునా కాదా? ఒక భద్రత అవునా కాదా? ఆ భూమిని కొట్టేస్తే ఏమవుతారమ్మా మీరు? ఏమవుతారు? అనాథలైపోతారా లేదా? అందుకే తప్పకుండా ఇది చేస్తా. ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రేపు ఎన్నికల్లో మీరందరూ హోరెత్తించాలి. ఎండలున్నాయి, 6 గంటలకే నిద్రలేయాలి, రెడీ కావాలి. 7 గంటలకంతా వెళ్ళాలి, 10 గంటలకు ఓటింగ్ పూర్తయిపోవాలి. మొన్నే చూశారు, చాలా సార్లు నేను ఎన్నికలు చూశాను. కానీ మా ఉద్యోగస్తులు, పోలీస్ సోదరులు, ఎన్నికల డ్యూటీలో ఉండే వాళ్ళందరూ పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకున్నారు, ఉధృతంగా ఓట్లు వేశారు. వైసీపీ పార్టీ డబ్బులు ఇస్తే నీ అవినీతి డబ్బులు మాకొద్దు, మాకు ఎన్డీఏనే ముద్దు అని రిఫ్యూజ్ చేసి ఏకపక్షంగా ఓట్లేసిన ఘనత ఎన్జీఓలది, అధికార యంత్రాంగంది. మీరు కూడా ఇల్లుల్లో ఒకటి కావాలి, వాడ ఒకటి కావాలి, పల్లెలన్నీ ఓటు అయిపోవాలి, ఏకపక్షంగా ఓటు పడాలి. వైసీపీకి డిపాజిట్ రాకుండా చిత్తుగా ఓడించండి. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే హామీ ఇస్తున్నా, సకల జనుల అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తున్నా, 1వ తారీఖునే జీతాలు ఇస్తా. పెండింగ్ లో ఉన్న డిఏలు, టీఏలు, జీపీఎఫ్లు సాధ్యమైనంత తొందరగా ఇస్తా. ఇక్కడే మా పోలీస్ సోదరులు ఉన్నారు, మీ దగ్గర లేని పనులు చేయించారు. ఇప్పుడు శభాష్, చాలా బాగున్నారు. ఇదే స్ఫూర్తితో వెళ్ళండి. మీ పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడమని మా పోలీసులు కూడా కోరుకుంటున్నా, ఉద్యోగస్తులందరినీ కోరుకుంటున్నా. ఐఆర్ ఇస్తాం, పిఆర్సీ వచ్చే లోపలనే ఐఆర్ ఇస్తాం, మెరుగైన పిఆర్సీ ఇస్తాం, హెల్త్ స్కీమ్ కూడా తీసుకొస్తాం. 6 నెలల్లోనే ఈ సమస్య పరిష్కారం చేస్తాం. ఉద్యోగస్తులందరికీ ఇంటి జాగాలు ఇస్తాను, తక్కువ ధరకే ఇస్తాను. పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, మీకు ఇల్లు కట్టించే బాధ్యత నాది. పట్టణాల్లో 2 సెంట్లు ఉచితంగా ఇస్తా, ఇల్లు కట్టిస్తా, టిట్కో ఇళ్లన్నీ పూర్తి చేసి మీకు అందజేస్తా, ఉచితంగా ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క పోలీసులకు పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ ని సొమ్ము చేసుకోవడానికి అవకాశం ఇస్తా, రద్దయిన అలవన్సులు ఇస్తా, సాటర్డే సండే మీకు లీవ్ ఇస్తా. చెప్పి మోసం చేశాడు, మీకు ఆ వసతి ఇస్తా. మీరు కూడా మనుషులే, కష్టపడుతున్నారు, మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఈరోజు హోంగార్డ్స్ ఉన్నారు, 9,000 జీతం 18,000 చేశాను. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, 18,000 నుంచి 25,000 చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వాళ్ళకు కూడా పోలీస్ రిక్రూట్మెంట్ లో రిజర్వేషన్లు పెడతానని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. ఇది కాకుండా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఇతర కాంట్రాక్టులు కానీ, అదే మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తా. సిపిఎఫ్ కూడా ఆమోదయోగ్యంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తాం. పొదుపు సంఘాల అనిమేటర్లు,
ఉద్యోగ భద్రత కల్పిస్తాం. గోపాల మిత్ర, ఆరోగ్య మిత్రులు, బీమా మిత్రులు వాళ్ళకి న్యాయం చేస్తాం. జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కారం చేస్తాం. టైలర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. టైలర్లు కూడా మంచి చేసే బాధ్యత తీసుకుంటాం. అదే మరిగా ఎస్సీలకు న్యాయం చేస్తాం, బీసీలకు న్యాయం చేస్తాం. బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీసీలని అన్ని విధాలా బాగు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ఫ్లాప్ సంస్థ నిర్మించిన శ్మశాన వాటికను కూడా కూల్చేశాడు దుర్మార్గుడు. నేను అందుకే హామీ ఇస్తున్నా, ఇక్కడ చంటి గారి నాయకత్వంలో మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తా. అది నా బాధ్యత. ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉన్నారు, వారికి కూడా హామీ ఇస్తున్నా. ఎంఆర్పిఎస్ నాయకులకి జిల్లాల వారీగా ఏబిసిడి కేటగరైజేషన్ దామాషా ప్రకారం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. కానీ మిమ్మల్ని అందరినీ మళ్ళా ఒకసారి అడుగుతున్నా, ఈరోజు నాకు 5 మీటింగ్లు ఉన్నాయి. నేను రాత్రింబగళ్ళు పనిచేస్తున్నా. ఇంత ఎండల్లో పనిచేస్తున్నానంటే ఒకటే ఆలోచన, మీరు గెలవాలి, మీ పిల్లల జీవితాలు వెలగాలి, రాష్ట్రం నిలబడాలి. నా జీవితంలో 14 సంవత్సరాలు సీఎంగా ఎట్లయితే పనిచేశానో దానికంటే బ్రహ్మాండంగా పనిచేసి నా జీవిత పీరియడ్లో మీకు ది బెస్ట్ పరిపాలన ఇచ్చి మీ అందరి జీవితాలను ఆదుకునే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ వస్తా ఉంది. దుర్మార్గుడు పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. పోలవరం బాధితులు దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్నారు. నేను పోలవరం పోలేకపోతున్నాను. ఏలూరు నుంచి హామీ ఇస్తున్నా, పోలవరం బాధితులందరికీ మీ భూములు కోల్పోయారు, మీ ఊర్లు కోల్పోయారు, రాష్ట్రం కోసం త్యాగం చేశారు. అలాంటి వారందరికీ ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇస్తా, R&R ఇస్తా, వాళ్లకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని పోలవరం బాధితులందరికీ హామీ ఇస్తున్నా. నేను వస్తానే అన్నా క్యాంటీన్ వస్తుంది, పేదవాళ్ళకు అన్నం పెడతాం, చంద్రన్న బీమా వస్తుంది, విదేశ విద్య వస్తుంది. ఇదేగా తమిళ్ళు, మళ్ళీ మీకేమేం కావాలో చేసే బాధ్యత నాది. ఆశీర్వదించమని అందరినీ కోరుకుంటూ ఇప్పుడు అడుగుతున్నా, మీ ఆ కాగితం తీసుకోమంపండి, ఆ కాగితం తీసుకోమంపండి. ఇక్కడే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఇక్కడ మీ ఓటు సైకిల్కి, అన్ని పార్టీల ఓట్లు సైకిల్కి, తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, ఆడబిడ్డలు మీ ఓట్లు. తమ్ముళ్ళు, దుర్మార్గులు అక్కడక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ పెట్టి ఎవరైతే జనసేన అభ్యర్థి లేకపోయినా ఇండిపెండెంట్ ద్వారా మోసం చేయాలనుకుంటున్నారు. 1-4 సార్లు కనుక్కోండి, ప్రచారం చేయండి. తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలా, జనసేనకు ఉంటే జనసేనకి వేయాలా, బీజేపీకి ఉంటే బీజేపీకి వేయాలని కోరుకుంటూ మరొక్కసారి మీ ఉత్సాహం చూశాను. చాలా సంతోషం. గెలుపు మనది. అందుకే హామీ ఇస్తున్నా, తమ్ముళ్ళు మీరందరూ గట్టిగా చెప్పాలి, హలో ఏపీ, బాయ్ బాయ్ జగన్, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. నేను చూస్తాను, మీరు ఇచ్చి నేను చూస్తాను. థ్యాంక్ యూ అమ్మా. అందరికి నమస్కారాలమ్మా.
చాలా సంతోషం. ఒక మిత్రుడైతే మీ పంతం నెరవేరుగాక ముఖ్యమంత్రిగా అమీన్ అని ఒక ఇది పంపించాడు. చాలా సంతోషం. నా పంతం మన పంతం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి దానికి నేను ఒక రథసారథిని మీ మారిగా కార్యకర్తని తప్పకుండా చేస్తా. మీరు గర్వపడే విధంగా పరిపాలన ఇస్తాం. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ కలిసి మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తూ కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ పూర్తి సహకారం ఉంది. నిన్ననే విజయవాడలో బ్రహ్మాండమైన రోడ్ షో పెడితే అదిరిపోయింది, బ్రహ్మాండంగా జరిగింది. ఇవన్నీ శుభ సూచకాలు. గెలుపు మనదే, అనుమానం లేదు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని అండాలి. నమస్కారం. సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, మరలా మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, యువతకు ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, నాణ్యమైన విద్యా వైద్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, మెరుగైన రోడ్లు నీళ్లు కరెంటు కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, 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 చంద్రబాబును మళ్ళీ రప్పిద్దా. సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం